తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ ఆధ్వర్యంలో జంజీల నిరసనల తర్వాత ప్రధాని మోదీ, రాహుల్ సహా ప్రధాన పార్టీలు తమ సోషల్ మీడియా వ్యూహాలను మార్చేశాయి. యువతకు నేరుగా చేరువయ్యేందుకు వారి ఫేవరెట్ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ ఎంచుకున్నాయి. డేటా బీయింగ్స్ నివేదిక ప్రకారం రాజకీయ నేతల కొత్త వ్యూహం అద్భుతమైన ఫలితాలనిస్తోంది. జూలై 20న ఢిల్లీలో సీజేపీ చేపట్టిన సంసద్ చలో ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత ప్రధాన పార్టీల నేతలు, ఆయా పార్టీలు తమ వ్యూహాలను మార్చేశాయి. ఆ ఘటన తర్వాత ఇన్స్టాగ్రామ్లో రాజకీయ నేతల ఖాతాలకు సంబంధించి ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకున్నాయని డిజిటల్ మీడియా పబ్లిషర్స్, బ్రాండ్స్ కోసం పనిచేసే సోషల్ లిజనింగ్ అండ్ డేటా అనలిటిక్స్ సంస్థ డేటా బీయింగ్స్ వెల్లడించింది. యువతను ఆకర్షించే ఈ కొత్త ట్రెండ్లో ప్రధాని మోదీ ముందున్నారు. ఆయన అర్ధరాత్రి వేళల్లో సైతం రీల్స్ పోస్ట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటున్నారు. ఆయన రాజకీయ ప్రత్యర్థి, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఏమాత్రం తగ్గటం లేదు. ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్స్ ద్వారా యువతకు చేరువవుతున్నారు. ప్రధాని మోదీ, రాహుల్ కు జంజీల నుంచి అదే స్థాయిలో భారీ స్పందన వస్తోంది. జూలై 20 తర్వాత రాజకీయ పార్టీల ఖాతాల్లో ఇన్స్టాగ్రామ్ ఎంగేజ్మెంట్ అమాంతం పెరిగింది. ప్రధాని మోదీ, రాహుల్, కాంగ్రెస్, బీజేపీ ఈ 4 అకౌంట్లలో సగటు ఎంగేజ్మెంట్ పెరుగుదల భారీగా నమోదైంది. డేటా బీయింగ్స్ లెక్కల ప్రకారం ప్రధాని మోదీ ఖాతాలో అత్యధిక పెరుగుదల కనిపించింది. ఒక్కో పోస్టుకు సగటు ఎంగేజ్మెంట్ 1.19 మిలియన్ల నుంచి 4.63 మిలియన్లకు చేరింది. 289.9% పెరుగుదల నమోదు కాగా మునుపటి స్థాయి కంటే దాదాపు 3.9 రెట్లు ఎక్కువ. రాహుల్ ఖాతాలోనూ నాటకీయ మార్పులు కనిపించాయి. సగటు ఎంగేజ్మెంట్ 1.52 లక్షల నుంచి 4.26 లక్షలకు చేరింది. ఇది 180.7% కాగా జూలై 20కి ముందున్న స్థాయి కంటే దాదాపు 2.8 రెట్లు అధికం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పార్టీల అధికారిక ఖాతాల కంటే నేతల వ్యక్తిగత ఖాతాలకే అత్యధిక స్పందన లభిస్తోంది. జూలై 20 తర్వాత ప్రధాని మోదీ ఒక్కో పోస్టుకు సగటు ఎంగేజ్మెంట్ 4.63 మిలియన్లు, రాహుల్ ఎంగేజ్మెంట్ 4.26 లక్షలుగా నమోదైంది. కాంగ్రెస్ 72,000, బీజేపీ 34,000 కంటే ప్రధాని మోదీ, రాహుల్ వ్యక్తిగత ఖాతాల ఎంగేజ్మెంట్లు చాలా రెట్లు అధికం. అగ్రనేతల వ్యక్తిగత ఖాతాలతో పోలిస్తే పార్టీల ఖాతాలు కాస్త నెమ్మదిగా వృద్ధి చెందాయి. కాంగ్రెస్ ఖాతా ఎంగేజ్మెంట్ 50,000 నుంచి 72,000కు పెరిగింది. బీజేపీ ఖాతా ఎంగేజ్మెంట్ 25,000 నుంచి 34,000కు వృద్ధి చెందింది. మొత్తానికి సీజేపీ నిరసనల తర్వాత యువత నాడి పట్టుకునేందుకు అగ్రనేతలు సోషల్ మీడియాను, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ను సమర్థవంతంగా వాడుకుంటున్నారని ఈ డేటాతో స్పష్టమవుతోంది.